అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమున దుశుభములు. నేడు 2026 సంవత్సరము మార్చి మాసము 20వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము. దైవిక ప్రేమను తీసుకొని రండి. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనమందు ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయమును అధిగమించేటువంటి దేవుని యొక్క శక్తి ప్రేమయై ఉన్నది. కావున భయపడుచున్న సమయంలో దైవిక ప్రేమను మీ ఎదుటికి తీసుకుని రండి. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణుడు చేయబడినవాడు కాదు. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18 మరియు 19 వచనం. ఒక వ్యక్తి ఒక దినమున పాఠశాల యందు గల బాలబాలికల వద్ద ఒక ప్రశ్నను అడిగాను. మీరు ఒక గదిలో ఒంటరిగా ఉన్నారని అనుకునుడి. అకస్మాత్తుగా సాతాను వచ్చి తలుపును తట్టుచున్నాడు. మీరు ఏమి చేయుదురు అని అడిగాను. కొంతమంది బాలికలు మేము భయపడి మంచము క్రిందకు వెళ్ళి దాగుకొందుము అని చెప్పిరి. కొందరు మేము తలుపును తెరవము అని చెప్పిరి. కొందరు అవతలికి పో సాతానా అని అతనిని తోలివేయుదుము అని చెప్పిరి. అప్పుడు ఒక బాలిక గంభీరముగా, సాతాను తలుపును తట్టినట్లయితే యేసయ్యను తలుపు తెరవమని చెప్తాను, అప్పుడు సాతాను పారిపోతాడని చెప్పాను. ఎంతటి చక్కని ఒక జవాబు! యేసయ్యను ప్రేమించుచున్నవారు దేవుని ప్రేమచే నింపబడి ఉండుట చేత భయము వారిని అధిగమించజాలదు. కావున దేవుని యొక్క ప్రేమను పొందుకునడి. బైబిల్ గ్రంథము సెలవిచ్చున్నది, ఎందుకనగా మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది గనుక ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ప్రభు యొక్క ప్రసన్నతయు సముఖమును మీతో ఉన్నప్పుడు మీరు దేనికిని భయపడవలసిన అవసరం లేదు. ప్రభు యొక్క ప్రసన్నతలో ప్రభు మీతో కూడా నిలబడుచున్నాడు అను గొప్ప ధైర్యమును ఉత్సాహమును హృదయమును నింపు. ప్రభు యొక్క ప్రసన్నత ఆవరించి ఉన్నప్పుడు వేల కొలది 10,000 కొలది దేవుని దూతలు మీతో కూడా ఉన్నారు అను సంగతిని గ్రహించుదురు. ప్రభు యొక్క ప్రసన్నతను గ్రహించుచున్నప్పుడు పూర్తి పరలోకమే మీ వెనక నిలబడుచున్నది అను సంగతిని తెలుసుకొందురు. ఒక నిజమైన నేరస్తుని కనుగొంటుకు ఒక సాధారణ పోలీసు ప్రయత్నములను చేయుచున్నప్పుడు పోలీసు సైన్యము అంతయును తన వెనకే నిలబడుచున్నట్లు అతడు గ్రహించును. అతని వద్ద భయం ఉండదు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగజేసేదను. నిర్గమాకాండం 33వ అధ్యాయము 14వ వచనం. నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. యోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని వాగ్దానము చేసి ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. దేవుని బిడ్డలారా, దైవ ప్రసన్నతను దైవ సముఖమును ఎల్లప్పుడూ గ్రహించుడి. నేటి ధ్యానమునకై ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉన్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. నేటి వేద పట్టణము ఉదయము యోషువ గ్రంథము 4, 5 మరియు 6 అధ్యాయములు, సాయంత్రము లూకా సువార్త 1వ అధ్యాయం 1 మొదలుకొని 20 వచనములు. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.